బిగ్ బాస్ సీజన్ 9 లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో శ్రీజ అలాగే భరణి వీళ్ళిద్దరూ కూడా రీ ఎంట్రీ కోసం అందులో ఒకలే ఉంటారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే వాళ్ళిద్దరిలో ఎవరు ఉంటారు అంటూ బిగ్ బాస్ వాళ్ళిద్దరికి కొన్ని గేమ్స్ ని ఏర్పాటు చేశారు. ఈ గేమ్ లో భాగంగానే బిగ్ బాస్ పిరమిడ్లు కట్టు దాన్ని పడగొట్టు అంటూ ఒక టాస్క్ ఇచ్చారు. ఇక టాస్క్ ఏంటంటే ఒక సర్కిల్ లాగా బాక్స్ ని ఏర్పాటు చేశారు. ఇక అక్కడ ఉన్న పిరమిడ్స్ ని ఎవరైతే ఫాస్ట్ గా తీసుకొచ్చి కట్టి అది బజర్ అయ్యేంత వరకు కూడా ఆ పిరమిడ్ ని అలా కాపాడుకుంటారో వాళ్ళే ఈ టాస్క్ లో విన్నర్ గా నిలుస్తారని. అయితే ఇక్కడ అపోనెంట్ టీం వారు అటాక్ చేయొచ్చు. ఇందులో భాగంగానే భరణి టీం మీద డెమోన్ పవన్ అటాక్ చేసే సమయంలో భరణిని అది ఆపుకోవడానికి ప్రయత్నించినప్పటికీ భరణి డెమోన్ పవన్ ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్ లో పడిపోయారు. అయితే అందరికంటే ఎక్కువగాని భరణికి దెబ్బలు తగలడంతో భరణి నిజంగా నడవలేని పరిస్థితిలో అయితే గనక లైవ్ లో కనిపించింది. అయితే వెంటనే భరణిని మెడికల్ రూమ్ కి పంపిస్తే డాక్టర్ గారు ఇమీడియట్లీ అక్కడి నుంచి బయట హాస్పిటల్ తీసుకెళ్లాలి, మీకు ట్రీట్మెంట్ అనేది అవసరం అంటూ భరణికి చెప్పారు. అయితే భరణిని అక్కడి నుంచి బయట హాస్పిటల్ అనేది తీసుకెళ్లారు. మరి ఏది ఏమన్నా సరే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో, కానీ ఇంతలా ప్రాణం పెట్టి ఆడుతున్నాడనే చెప్పాలి భరణి. ఇందులో భాగంగానే తనుజ అయితే చాలా ఎమోషనల్ అయ్యింది. నా లైఫ్ లో నేను ఏదైతే నాది అని అనుకుంటానో దేవుడు అది దూరం చేస్తూ ఉంటాడు, ఎందుకు అర్థం కాదు. భరణి నాన్న వచ్చిన 2 రోజులు కూడా ఆనందం లేకుండా ఇలా స్విమ్మింగ్ పూల్ లో పడ్డం ఏంటి, మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం ఏంటి అంటూ తనుజ బాధకైతే గనక అంతు లేదనే చెప్పాలి. మరి ఏది ఏమైనప్పటికీ భరణి గారు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని కోరుకుందాం. అలాగే తనుజ కూడా మంచిగా బూస్టప్ ఇవ్వాలని కోరుకుందాం. మరి